హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా రీసెంట్గా ఒక బ్రదర్ అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. ఏంటంటే తను 2 టెక్నికల్ రౌండ్స్ అయితే కంప్లీట్ చేశారంట. కానీ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్ అయితే తను సెలెక్ట్ అవ్వలేదని చెప్పారు. దీనికి హెచ్ఆర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వై షుడ్ వి హైర్ యూ అనే క్వశ్చన్ అడిగారు. దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మా యొక్క టీమ్ లీడర్ అని అడిగి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈ జాబ్ రోల్ ఏంటి, రోల్ డిస్క్రిప్షన్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి, సో ఏ టూల్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ టూల్స్ పైన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, అది కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తూ మీరు క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఒక లైవ్ ఇష్యూని, ఒక యూఐటీ ఇష్యూని ఎలా బైఫర్కేట్ చేసుకుంటా టైం స్పెండ్ చేసి ఎలా ఇష్యూని రిజాల్వ్ చేశారు, క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ దిస్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఎనీ న్యూ టూల్, you has to give confidence to the HR that you will definitely adopting the new tool, okay, which is required for the project అనే కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలగాలి. ఓకే, అండ్ సో రియల్ టైం ఏదైనా సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుని మీరు లాస్ట్ టైం ప్రాజెక్ట్స్లో ఏవైతే ఇష్యూస్ రిజాల్వ్ చేశారో వాటిని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ గైస్.